కోస్టల్ మెరైన్ బోట్లు యూనియన్ అసోసియేషన్ ప్రారంభోత్సవం. బోట్లు యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా టీడీపీ సీనియర్ నాయకుడు బొమ్మిడి రామకృష్ణ ఎన్నిక ఏకగ్రీవం. కోస్టల్ మెరైన్ బోట్లు యూనియన్ అసోసియేషన్ ప్రారంభోత్సవం శుక్రవారం నిజాపట్నం హార్బర్లోని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పంతాని మురళీధర్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. బోట్లు యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బొమ్మిడి రామకృష్ణ, గౌరవ అధ్యక్షులుగా కన్నా మేరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ బొమ్మిడి రామకృష్ణ మాట్లాడుతూ, ముందుగా యూనియన్ ఏర్పాటుకు సహకరించిన బోట్లు యజమానులకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక కొత్తగా ఎన్నికైన నేను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహాయ సహకారాలతో ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో కంటే బోటు యాజమాన్యులకు మరిన్ని రాయితీలు తీసుకువచ్చి అందిస్తామన్నారు. హార్బర్ అభివృద్ధికి నిధులు వెచ్చించి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా తూనిక కాటాలను ఏర్పాటు చేసి మత్స్య సంపదను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఓగిబోయిన వెంకట్ యాదవ్, బోట్లు సీనియర్ యజమాని మరియు టీడీపీ నాయకులు నాయుడు నరసింహమూర్తి, బొమ్మిడి సాయిబాబు, కన్నా కృష్ణంరాజు, కన్నా నరసింహారావు, నాయుడు శ్రీనివాసరావు, జట్టి వ్యాపారస్తులు పీత నందష్, కన్నా ఇస్సాకు, బొమ్మిడి కృష్ణ, బొమ్మిడి నరసింహారావు, బొమ్మిడి రమేష్, టీడీపీ నాయకులు ఖాదర్ బాబు, ఇమ్రాన్ ఖాన్లు, భిక్షాలు తదితరులు పాల్గొన్నారు.